ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. సో ఇక మనకు ఈ వారంలో బ్యాంకులకు సంబంధించినటువంటి వరుసగా సెలవులు అనేది రానున్నాయన్నమాట. ఏ రోజులు ఏంటి, ఎందుకంటే బ్యాంక్ సంబంధించి వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా బ్యాంక్ పనుల విషయంలో హాలిడేస్ అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ వారంలో ఎలాంటి సెలవులు అయితే ఉన్నాయి. ఆర్బీఐ గవర్నర్ కూడా మినిమం బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ పైన సో ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు కదా. సో ముఖ్యంగా బ్యాంకులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకు వచ్చినట్లయితే సో ఇక మనకు ఈ వారంలో చూసుకున్నట్లయితే బ్యాంకులకు సంబంధించి వరుసగా సెలవులు అయితే రానున్నాయన్నమాట. ఎందుకు ఏంటనేది చూద్దాం. మనకు మొట్టమొదటిగా ఆగస్టు 15 తారీఖున స్వాతంత్ర దినోత్సవం. ఇది సందర్భ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సంబంధించి హాలిడేస్ అయితే ఉంటాయి. ఆ తర్వాత రోజు మనకు 16 తారీఖున కృష్ణాష్టమి ఉంటుంది కాబట్టి, అంటే 17 తారీఖున ఆదివారం కావడం, ఇలా బ్యాంకులకు సంబంధించి. సో 13 తారీఖున అయితే మణిపూర్ రాష్ట్రంలో అయితే ప్రాటియేట్స్ డే అనేటువంటి జరుపుకుంటారు కాబట్టి అక్కడ బ్యాంకులకు సంబంధించి ఆ పండుగ రోజు అయితే సెలవులు అయితే అందిస్తారు కాబట్టి. సో ఈ ఏడాదిలో ఆగస్టు నెలలో వరుసగా సెలవులు అయితే వచ్చాయన్నమాట. ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం దాదాపు ఈ నెలలో 15 రోజులు బ్యాంకులు అయితే హాలిడేస్ అయితే ఉన్నాయన్నమాట. ఆగస్టులో సంబంధించి చూసుకున్నట్లయితే ఆగస్టు 3వ తారీఖు ఆదివారం కావడంతో దేశంలో అన్ని బ్యాంకులు హాలిడేస్ అయితే సెలవులు వచ్చాయి. తర్వాత ఆగస్టు 8 తారీఖున సిక్కింలో తెందంగల్, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క పండుగ ఉంటుంది. ఆ పండుగ బట్టి అయితే హాలిడేస్ అయితే వస్తాయి. ఇక ఆగస్టు 9 తారీఖున రక్షాబంధన్, 2వ శనివారం అయితే రావడం జరిగింది. ఇక ఆగస్టు 10 తారీఖు ఆదివారం, ఇప్పుడు ఆగస్టు 13 తారీఖున ప్రాటియర్స్ డే. ఇక ఇంపాల్ మణిపూర్ ఆగస్టు 15 తారీఖున స్వాతంత్ర దినోత్సవం. అదేవిధంగా బ్యాంకుల సెలవులు 16 తారీఖున కృష్ణ జన్మాష్టమి సందర్భంగా హాలిడేస్ అయితే ఉంటాయి కాబట్టి. ఇక 17 తారీఖున వచ్చేసి ఆదివారం, 19వ తారీఖున మహారాజా విక్రమ్ కిషోర్ మాణిక్య అనేటువంటి బౌద్ధుల జయంతి సందర్భంగా త్రిపురలో అయితే బ్యాంక్ సెలవులు అయితే ఉంటాయి. అదేవిధంగా ఆగస్టు 23న 4వ శనివారం వస్తుంది. ఆగస్టు 24 ఆదివారం వస్తుంది. ఆగస్టు 20 తారీఖున అస్సాంలో శ్రీమంత్ శంకర్ దేవి తిరుమబావతి సందర్భంగా రాష్ట్రంలో అన్ని బ్యాంకులకు సంబంధించిన హాలిడే. ఆగస్టు 27 తారీఖున గణేష్ చతుర్దశి సెలవు అయితే ఉంటుంది. ఆగస్టు 28న గణేష్ చతుర్థి, రెండో చతుర్థి అంటే రోజు నూకాయ్ పండుగ అయితే ఉంటుంది కాబట్టి ఒడిశా, గోవాలో జరుపుకుంటారనమాట. ఈ మొత్తం మీద అయితే బ్యాంక్ సెలవులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇక మినిమం బ్యాంకు బ్యాలెన్స్ సంబంధించి ఎక్కడ కూడా ఇది ఆర్బీఐ పరిధిలోకే రాదు కాబట్టి ఆయా బ్యాంకులు, కొన్ని బ్యాంకులు 2,000 రూపాయలు, కొన్ని బ్యాంకులు 5,000 రూపాయలు, కొన్ని బ్యాంకులు అయితే 10,000 రూపాయలు, కొన్ని బ్యాంకులు 50,000 రూపాయలు, ఇలా మినిమం మెయింటెనెన్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. వారి బ్యాంకులు బట్టి మనకు మినిమం ఛార్జీలు అయితే కట్ అవుతాయి అనమాట.